మేల్కొల్పితే రోజు మనను అంత చిట్టి పిట్టలు ఎంత ఇప్పుడైతే 2 ఉన్నాయి అని చాలా అల్లరి చేసినాయి ఇప్పటిదాకా. అది చూడండి ఇట్లా 2, 3 వస్తే ఇక హలో అండి, నేను అరుణానందగిరి. ఇక చూడండి సోమవారం పొద్దున మన దీపారాధన ఇట్లా ఉంది. ఇంకా తొందరగా మళ్ళీ కొత్త నైవేద్యం తయారు చేసి దీపం నైవేద్యం సమర్పిద్దాం. పొద్దున్నే పక్షులు వచ్చినాయి చూడండి. ముందుగా సాబ్దాన పాయసం సోమవారికి నివేదించి పొద్దున టీ కంటే ముందు పాయసమే తిన్నాం. ఆహారం ఇష్టం ఇప్పుడు గంట కొట్టరాదు. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ దోశ వేద్దాం అనుకుంటున్నా. ఇక మనం ఎప్పుడు ఒకటే రకం కాకుండా వేరియేషన్ తోటి మనం పచ్చడి వేసుకుంటే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇక ఇది కొంచెం ఫ్రై అవుతుంది. స్టవ్ బంద్ చేద్దాం. చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని తింపి మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం వెల్లుల్లిపాయలు వేయం ఈరోజు. అండుకొర్రలతోటి దోశ. ఇది అండుకొర్ర చూడండి. టీ కూడా పెట్టేసి చూడండి. మన కొబ్బరి, కొత్తిమీర చూడండి టీ అయింది. ఇక మనకు డిస్టర్బెన్స్ అంటే 6 గంటలు అయిందంటే మొదలవుతుంది. చూడండి చక్కటి దోశ, క్రిస్పీ దోశ సూపర్గా ఉంటుంది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత చక్క. ఒకసారి అటు కూడా వేస్తే తనకు నచ్చుతుందని ఇట్లా క్రిస్పీగా ఉండాలి తనకు. ఇంకోటి వేద్దాం. చూడండి ఇలాచి. ఇక ఇప్పుడు నైవేద్యం పెట్టేద్దాం. పగలు లంచ్ టైంలో ఇప్పుడు నైవేద్యం తయారు చేస్తున్నా. చల్లారబెట్టి పూజ రూమ్లో నివేదించేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తే. చిక్కుడు గింజల కర్రీ ఎంత చక్కగా దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇది ఎక్కడుంది చూడ. ఇక్కడ ఆహారం తింటుంది. మనకేమో చెట్టు మీద చూసి అలవాటాయి. అబ్బా మొత్తానికి నైవేద్యం పెడితే పక్షులు వచ్చి తింటే అదొక సంతోషం. ఇంతకుముందు పగలు నైవేద్యం పెట్టిన